వెల్కమ్ టు వినోస్టార్ సర్కిల్. మనకు టీఎస్సి టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి 2018 డిఎస్సిలో మనకు ఎస్జిటి పేపర్ను మనము ఈరోజు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 టైప్లో 4 భాగాలుగా మనము డివైడ్ చేసి క్వశ్చన్స్ని ఒక్కొక్క టాపిక్లో 40 క్వశ్చన్లు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము. 4 ఇంటూ 40 120 క్వశ్చన్లు సరిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది కరెంట్ అఫైర్స్ బిట్టు 2014-15 నుండి 2016-17 వరకు అఖిల భారత జీడిపితో పోలిస్తే తెలంగాణ జిఎస్టిపి ఏ విధంగా ఉందని చెప్పేసి అన్నారు. ఇది ఎక్కువ ఉంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మానవుల్లో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వం ప్రతిపక్షణ విద్య నిర్వహించిన వారు ఇది వచ్చేసి వివేకానందుడు. ఇది మనకు పిఐ నుంచి క్వశ్చన్ అడిగినటువంటిది. విద్యాభావనకు సంబంధించిన శిక్ష అనే పదము సంస్కృత మూలంగా క్షాస్ నుండి గ్రహించబడింది. క్షాస్ అంటే ఏంటంటే బోధించుట, నేర్పుట మరియు నియంత్రించడానికి దీనికి ఆన్సరు. విద్యకు ఆర్థిక శాస్త్రానికి మధ్య సంబంధం గుర్తించిన మొదటి ఆర్థికవేత్త ఎవరంటే అడామ్ స్మిత్. దీనికి ఆన్సరు. ఈ సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. దీనికి వచ్చేసి 1976లో దీనికి చేర్చడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 1979-80లో ఈ ప్రధాన లక్ష్యంతో అనిత విద్య పథకమును ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి ఏదని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి ఫస్ట్ వన్ ఆన్సరు ప్రాథమిక విద్యా వ్యవస్థలో చేరని లేదా బడి మానేసిన 6-14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రత్యామ్నాయ విద్యను ఆవశ్యకం కల్పించట. ఇది కూడా పిఐ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే 35-50 సంవత్సరాల వయసు గల వయోజనులకు విద్యా అవకాశంను కల్పించడం గురించి దీనికి మనకు అడుగుతున్నాడు అంటే సెకండ్ ఆప్షన్. దీంట్లో ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన సమూహాల గురించి సంబంధించినదని చెప్పేసి ఒకటి. అందరికీ ఉచిత విద్యా అవకాశాలకు సంబంధించి కలిగించటని చెప్పేసి అడుగుతున్నాడు. దీంట్లో ఫస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది పర్యావరణ విద్యా లక్షణం కాదని చెప్పేసి 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే పర్యావరణ గురించి అవగాహన, సంపూర్ణ ఉన్నత వికాసము, పర్యావరణ గురించి అనుకూలమైన వైఖరుల అభివృద్ధి, సమస్యల పరిష్కారం, విలువ వివరణ. దీనికి వచ్చేసి సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. మహమ్మదీలో ప్రప్రథమంగా పిల్లలకు నిర్వహించే విద్యాభ్యాస ఉత్సవం ఇలా పిలిచారని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది బిస్మిల్లా అని చెప్పేసి దీనికి. నెక్స్ట్ వన్ చూసుకుంటే తీవ్ర జతలను పరిశీలించండి అని చెప్పేసి అన్నారు. ఈ క్రింది వాటిలో సరైన జతలు అడుగుతున్నారు. దీంట్లో ఏబీసీ కరెక్ట్ వస్తుంది. కలకత్తా కమిషన్ 1917, ఆర్టింగ్ కమిషన్ 1929, హంటర్ కమిషన్ 1882, మింటే మార్లే సంస్కరణలు కాదండి. ఇది మనకు ఇది ఒకటి కాకుండా ఏబీసీ 4లో 3 కరెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు సమ్మిళిత విద్య దీనికి అనుగుణ్యం అని చెప్పేసి అన్నాడు. దీనికి బాలల హక్కుల కన్వెన్షన్ అని చెప్పేసి ఫస్ట్ది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ విద్యా నమూనాతో కొద్దిపాటి వైఫల్యం గల పిల్లలను తరగతి గదిలో వైఫల్యం లేని సమవయస్కులతో కలిసి బోధిస్తారని చెప్పేసి సమైక్య నమూనా దీనికి ఆన్సర్ అవుతుంది. వర్మీ కాంపోస్టింగ్ పద్ధతిలో ఇవి కలిసి ఉంటాయని చెప్పేసి ఏదని చెప్పేసి ఇది వానపాము. ఇది సైన్స్ సంబంధించిన బిట్టు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆమ్ల వర్షములకు ప్రధాన కారకులైన 2 ఆమ్ల ఆక్సైడ్లు ఏదని చెప్పేసి అంటున్నాడు. ఇది 57th 9th క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్. ఇది మనకు ఇది క్వశ్చన్ డిలీట్ అయిందండి. ఎందుకంటే సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ నైట్రస్ ఆక్సైడ్ ఒకటి, సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ అని చెప్పేసి దానికి సంబంధించి కాంట్రవర్సీ వస్తే ఇది డిలీట్ అయిన క్వశ్చన్. సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ నైట్రోజన్ డైఆక్సైడ్ ఉంటుందని చెప్పేసి దీనికి ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే యుఎన్ఈపీ విస్తృత రూపం అడుగుతున్నాడు. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాము దీనికి కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ నేను చెప్పినటువంటి జీకేలో కరెంట్ అఫైర్స్ దాంట్లో నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను. యుఎన్ఈపీ, యుఎన్డిపి, యూనిసెఫ్కి సంబంధించిన దాంట్లో, యునెస్కోకి సంబంధించిన దాంట్లో అబ్రివేషన్స్ కూడా చూసుకున్నామని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకుంటే దేశమంతటా ఎన్పిఈ 1986 ప్రకారం ఏకరీతి విద్యా విధానం అమలు చేయుటకు అవసరమగు చట్టంను తయారు చేయు బాధ్యతను ఈ సంస్థకు అప్పగించని చెప్పేసి ఎన్సీఆర్టీ దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3 మాసములు పైబడి బడికి వెళ్ళుట మానేసి 10 సంవత్సరాలు పైబడిన బాలికలు ఈ రకమైన పాఠశాల ఉద్దేశం ఏంటంటే కస్తూర్బా గాంధీ సంబంధించినవి, ఇవి లేడీస్ సంబంధించినవి. దీనికి థర్డ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే పర్యావరణ రక్షణకై హరిత ఇంధనమును అందించుటకు ఉద్దేశించిన 1992 పృథ్వీ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది రియో డి జనీరోలో జరిగినటువంటిది. దీనికి సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్ఎంఎస్ఏ ఈ దిగువ వయోపరిమితి గల విద్యార్థులకు సంబంధించినది. ఇది 10-14 సంవత్సరాలకు ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు సెకండరీ స్కూల్ ప్రథమోపాధ్యాయులకు ఆర్ఎంఎస్ ఇచ్చే శిక్షణ కాలం ఎంత అని చెప్పేసి అన్నారు. ఇది 5 రోజులు. నెక్స్ట్ వన్ చూసుకుంటే వైఫల్యములు గల పిల్లలు ప్రత్యేక పాఠశాల చేర్చడం వల్ల తరచుగా వచ్చు ఫలితము అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది ప్రధాన ప్రవాహం నుండి అట్టి పిల్లలను వదిలేయడం అని చెప్పేసి దీనికి థర్డ్ వన్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని ద్వారా 1993లో ఎన్‌సిటి వ్యవస్థాపితం అనేది ఏదని చెప్పేసి పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటయింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే తెలుగులో ఉన్నట్టు క్వెషను ప్రజలెల్ల ఎంచించి నిజమేదో గ్రహించి మంచి చెడ్డలను విభజించు చూడగవలెన్ అని గేయ రచయిత ఎవరని చెప్పేసారు కదా. దీంట్లో మామిళ్ళ రమణగౌడు దీనికి ఆన్సర్ 22ది ఫోర్త్ వన్. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చెందిన ఒత్తులు చేరితే అది ఏది అని చెప్పేసి ఏ అక్షరం అని చెప్పేసి అన్నాడు. ఇది సంశ్లేషణ అక్షరము. నెక్స్ట్ వన్ చూసుకుంటే వ్యాకరణ పరిభాషలో క, గ, చ, ఝ, ఠ, ఠ, డ, ద, ద, ప, బాలను అక్షరాలను ఏమని చెప్పేసి అంటారని చెప్పేసి వర్గ ఇక్కులండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు అట్లని, అయితే అనే పదాలు ఏ పదాలు అంటున్నారు, ఇవి అవయవములు కిందికి ఆన్సర్ వస్తుంది. అంగ్రి యవీషునుడు పదాలకు అర్థాలు అడుగుతున్నాడు. ఇది వచ్చేసి కాలు, తమ్ముడు దీనికి అర్థాలు. మలినాథ సూరి నైషధ్యానికి శిశుపాల వదలకు రాసిన వాక్యాలు వరుసగా ఏందని చెప్పేసి జీవాతువు స్వర్వంకష అని చెప్పేసి దీనికి ఆన్సర్ అవుతుంది. చేతులు కడుక్కో నేను ఉన్నత చదువు చదవగలననే వాక్యాలు ఈ క్రింది వానికి దేనికి చెందినవని చెప్తున్నాడు. చేతులు కడుక్కో అనేది ఆజ్ఞని ఏర్పరుస్తుంది విద్యార్థిగా వాక్యము. నెక్స్ట్ వన్ చూసుకుంటే నేను ఉన్నత చదువులు చదవగలనే వాక్యానికి వీరికి చెందినని చెప్పేసి ఇది సామర్థ్య వాక్యానికి వస్తుంది. పసుపు కేసరి అనే పదాలకు నానార్థాలు అడుగుతున్నాడు. మేడి చెట్టు ప్రమదగణము. నెక్స్ట్ వన్ చూసుకుంటే మాది ఫలము పున్నాంగం అని చెప్పేసి ఆన్సర్ థర్డ్ వన్ అవుతుంది. సెలయేరు ఒకనొక అనే పదాలలో సంధి జరగడాన్ని వరుసగా ఇలా పిలుస్తారు. నిషేధము అన్యకార్యం అని చెప్పేసి దీనికి ఆన్సరు ఫస్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే అమలోదాత్తము దరిదాపు అనే సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాయండి అని చెప్పేసి అన్నాడు. అమలమైనది, ఉదాత్తమైనది మరియు దరియును దాపుయును అని చెప్పేసి దీనికి థర్డ్ వన్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే పగ్య లేదా పగ్గియ కరకు వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయమంటున్నాడు. పగ్య అంటే ప్రజ్ఞ. నెక్స్ట్ వన్ చూసుకుంటే కరకు అంటే కర్కశదానికి ఆన్సర్ అవుతుంది. ఈ పద్యంలో 4 పదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. 4వ గణం మొదటి అక్షర ఎత్తి చెల్లుతుంది. ప్రాసనీయం లేదని చెప్పేసి ఏదని చెప్పేసి అంటే ఇది తేటగీతి. నెక్స్ట్ వన్ చూసుకుంటే యమకం అలంకారానికి లక్షణం అని చెప్పేసి అడుగుతున్నాడు. పద్యాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదం కలిగి ఉండటాన్ని యమకం అలంకారం అంటారు. ఇది ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే హగనము తగనము వరుసగా ఎన్ని అక్షరాల గణాలు అని చెప్పేసి ఉంది. హగనంలో 2 అక్షరాలు ఉంటాయి, తగనంలో 3 అక్షరాలు ఉంటాయి. హగనం వచ్చేసి గురువు లఘువు ఉంటుంది. దీనికి మనకు టెట్టులో కూడా అడిగినటువంటి బిట్టు. నెక్స్ట్ వన్ చూసుకుంటే విప్లవ భావనాలు నాలో వర్ధిల్లినాయి అనే కర్తరి వాక్యానికి సరైన కర్మని వాక్యం అడుగుతున్నాడు. నాలో విప్లవ భావాలు వర్ధిల్లబడ్డాయి అని చెప్పేసి దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే గ్రాంధిక వ్యవహారిక భాషాధ్యాయులలో భాగంగా వెలువడిన గ్రామ్యవాద విమర్శనం అనే గ్రంథాన్ని రచించిన వారు పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు. ఇది నెక్స్ట్ వన్ చూసుకుంటే గోధుమ పిండి అనే అర్థాన్నిచ్చే తెలంగాణ పదము సైదం అని చెప్పేసి అంటారు. కొట్టిన పిండి అనేది దీనికి చెందుతుంది. ఇది జాతీయానికి సంబంధించినటువంటిది. సో మనకు ఈరోజు సంబంధించిన క్వశ్చన్లు మనము 40 క్వశ్చన్లు డిస్కస్ చేసినాం. రేపు ఒక 40 క్వశ్చన్లు మళ్ళీ వీడియో చేస్తాను. డేస్ సంబంధించిన 2018 సంబంధించినవి రేపు ఎల్లుండిలో మొత్తం కంప్లీట్ పేపర్ని డిస్కషన్ చేస్తే మనకు ఒక అవగాహన వస్తుంది ఏమేమి క్వశ్చన్లు చదవాలనేది. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ.